వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి మార్చి 24, 2025 తేదీ సంబంధించి కరెంట్ అఫైర్స్ వివరణాత్మక విశ్లేషణ. తెలుగులో 1. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వు NSTR లో పులుల గణన. న్యూ లైన్. నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వు NSTR ప్రాంతంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ అభయారణ్యంలో 2023లో 74 వ్యాఘ్రాలు ఉండగా 2024లో వాటి సంఖ్య 76కు చేరిందని అటవీ శాఖ అధికారులు లెక్కగట్టారు. వీటిలో 40 ఆడపులులు కాగా 32 మగవి అని చెప్పారు. మరో 4 జెండర్ను గుర్తించలేకపోయారు. అలాగే వీటితో పాటు మరో 11 పులికూనలు ఉన్నట్లు వివరించారు. 2024 సంవత్సరానికి సంబంధించిన పులుల గణన వార్షిక నివేదికను ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా విడుదల చేశారు. అందులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2018 నాటికి ఈ రిజర్వులో 47 పులులే ఉండేవి. ఈ 6 ఏళ్ల వ్యవధిలో 29 పెరిగి వాటి సంఖ్య 76కు చేరింది. అంటే 61.70% మేర పెరిగినట్లయింది. న్యూ లైన్. పులుల గణన కోసం NSRను 3 బ్లాకులుగా విభజించారు. వాటిలో అత్యాధునిక 2270 CC కెమెరాలు అమర్చారు. ప్రధానంగా పులుల కదలికలు ఉండే ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేశారు. ఆయా కెమెరాల్లో నిక్షిప్తమైన వేల ఫోటోలను సాఫ్ట్వేర్ ద్వారా విశ్లేషించారు. వాటి ఆధారంగా వ్యాఘ్రాల్ని గుర్తించారు. ఈ రిజర్వు పరిధిలో ప్రతి 100 చ.మీ.లకు 1.73 పులులున్నాయని తేల్చారు. న్యూ లైన్. T120M, T121M, T125M నంబర్లు కలిగిన 3 మగ పులులు ఆత్మకూరు నుంచి, T130F నంబరు గల ఒక ఆడపులి మార్కాపురం నుంచి తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వుకు వలస వెళ్లినట్లు చెప్పారు. న్యూ లైన్. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. న్యూ లైన్. తూర్పు కనుమల యొక్క శాఖ అయిన నల్లమల యొక్క పచ్చని కొండ శ్రేణులలో ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ NSTR మన దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్లలో ఒకటి. భారతదేశంలో ఇది 15 టైగర్ రిజర్వ్ 2007 నోటిఫికేషన్ చేశారు. నంద్యాల జిల్లా, ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, నల్గొండ జిల్లా మరియు మహబూబ్ నగర్ జిల్లా అనే 5 రెవెన్యూ జిల్లాల్లో 3296 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించినది. న్యూ లైన్. భారతదేశంలో అతి చిన్న టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని బోర్ టైగర్ రిజర్వ్. న్యూ లైన్. భారతదేశంలో 18 రాష్ట్రాలలో 58 టైగర్ రిజర్వులు ఉన్నాయి. 58వ మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. 2. వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే 2025. న్యూ లైన్. ప్రపంచ వ్యాప్తంగా ట్యూబర్క్యులోసిస్ క్షయ డేను ఏటా మార్చి 24న నిర్వహిస్తారు. న్యూ లైన్. అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో క్షయ ఒకటి. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతుంది. దీని ప్రభావం ప్రధానంగా ఊపిరితిత్తులపై ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO విడుదల చేసిన గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2024 ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా 82 లక్షల మందికి కొత్తగా టీబీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. 12 లక్షలకు పైగా ప్రజలు దీనివల్ల మరణించారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించి దీన్ని శాశ్వతంగా నిర్మూలించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చెప్పడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. న్యూ లైన్. భారత ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం 2024లో దేశంలో 26.07 లక్షల టీబీ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఇదే అత్యధికం. న్యూ లైన్. చారిత్రక నేపథ్యం. న్యూ లైన్. జర్మనీకి చెందిన డాక్టర్ రాబర్ట్ కోచ్ అనే వైద్యుడు 1882 మార్చి 24న మొదటిసారి క్షయ వ్యాధి కారకమైన కైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ను గుర్తించారు. ఇది జరిగిన 100 ఏళ్లకు 1982లో WHO ఆ తేదీని వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేగా గుర్తించింది. న్యూ లైన్. 2025 వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే నినాదం. థీమ్ ఎస్ వి కాన్ ఎన్ టీబీ కమిట్ ఇన్వెస్ట్. అవును, మనం టీబీని అంతం చేయగలం. కట్టుబడి ఉండండి, పెట్టుబడి పెట్టండి, అందించండి. 3. ఇండోనేషియాలోని లెవోటోబీ లకలకి అగ్నిపర్వతం విస్ఫోటనం. న్యూ లైన్. ఇండోనేషియాలోని లెవోటోబీ లకిలకి అగ్నిపర్వతం మార్చి 20న విస్ఫోటనం చెందినది. న్యూ లైన్.
ఇండోనేషియాలోని లెవోటోబి లకలకి అగ్నిపర్వతం విస్ఫోటనం 8 కిలోమీటర్లు కంటే ఎక్కువ ఎత్తులో బూడిద మేఘాలను వెదజల్లింది. న్యూ లైన్ ఇది స్ట్రాటోవోల్కానో రకపు అగ్నిపర్వతం. న్యూ లైన్ స్ట్రాటోవోల్కానో దీనిని కాంపోజిట్ అగ్నిపర్వతం అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా శంఖాకార అగ్నిపర్వతం. ఇది గట్టిపడిన లావా మరియు టెఫ్రా యొక్క అనేక ప్రత్యామ్నాయ పొరల స్ట్రాటా ద్వారా నిర్మించబడింది. న్యూ లైన్ లెవోటోబి అనేది ఇండోనేషియాలోని ఫ్లోర్స్ ద్వీపం యొక్క ఆగ్నేయ భాగంలో ఉన్న జంట అగ్నిపర్వతం. దీనికి 2 శిఖరాలు ఉన్నాయి. లెవోటోబి లకిలకి మగ లెవోటోబి మరియు లెవోటోబి పెరెంపువాన్ ఆడ లెవోటోబి స్ట్రాటోవోల్కానోలు. మరింత చురుకైన లెవోటోబి లకలకి పొడవైన లెవోటోబి పెరెంపువాన్కు వాయువ్యంగా 2.1 కిలోమీటర్లు 1.3 మైళ్లు దూరంలో ఉంది. 4 లోక్సభ రహస్యంగా సమావేశం కావచ్చు. న్యూ లైన్ ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు లోక్సభ రహస్యంగా సమావేశం కావడానికి నిబంధనలు అనుమతిస్తాయి. కానీ చరిత్రలో ఇంతవరకు ఇలా సభ సమావేశం కాలేదు. రాజ్యాంగ నిపుణుడు వెల్లడించిన వివరాల ప్రకారం 1962లో చైనాతో ఉద్రిక్తతల సమయంలో సభను రహస్యంగా సమావేశపరచాలని కొంతమంది ప్రతిపక్ష సభ్యులు కోరారు. అయితే అప్పటి ప్రధాని నెహ్రూ అంగీకరించలేదు. న్యూ లైన్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభలోని 25 చాప్టర్ సభ రహస్యంగా సమావేశం కావడానికి అనుమతిస్తుంది. న్యూ లైన్ 248వ నిబంధనలోని సబ్ క్లాజ్ 1 ప్రకారం సభాధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు రహస్య సమావేశ తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు. న్యూ లైన్ సభ రహస్యంగా సమావేశమైనప్పుడు ఛాంబర్, లాబీ, గ్యాలరీల్లోకి అపరిచితులను అనుమతించకూడదని సబ్ క్లాజ్ 2 చెబుతోంది. అయితే అత్యంత ముఖ్యమైన కొంతమందిని అనుమతించవచ్చు. క్విజ్ క్వశ్చన్ నంబర్ 2. న్యూ లైన్ భారతదేశంలో 18 రాష్ట్రాలలో 58 టైగర్ రిజర్వులు ఉన్నాయి. అయితే పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మంత్రి మార్చి 8, 2025న ఏ టైగర్ రిజర్వ్ ను 58వ టైగర్ రిజర్వ్ గా అధికారిక ప్రకటన చేశారు. ఆన్సర్ కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి.